ఎస్జీటీల బదిలీని మాన్యువల్ గా నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక నాయకులు బసవలింగారావు డిమాండ్ చేశారు. గతంలో అధికారులు ఇచ్చిన హామీని మరచి ఆన్లైన్ లో ఆప్షన్ పెట్టుకోమని ఒత్తిడి చేయడం దుర్మార్గమని చెప్పారు. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కల్పించుకుని కౌన్సిలింగ్ మాన్యువల్ గా జరిగేలాగా చూడాలని అన్నారు. వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాన్యువల్ కౌన్సిలింగ్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బసవలింగారావు మాట్లాడుతూ వెబ్ కౌన్సిలింగ్ విషయంలో కూటమి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉన్న ఉపాధ్యాయుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాన్యువల్ గానే బదిలీలు నిర్వహించాలని అన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాజశేఖర్, సుబ్బారెడ్డి, మహమ్మద్ ఖాలిద్, నరసింహారావు, సంపత్ బాబు, సోషలిజం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేరు బసవలింగారావు, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక గుంటూరు జిల్లా స్టీరింగ్ కమిటీ. మేము రెండో రోజు కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ జరపాలని చెప్పి వాళ్ళ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. నిన్న పెద్ద ఎత్తున డిఓ కార్యాలయం ముట్టడి చేపట్టాం. ఈరోజు డిఓ కార్యాలయం ఎదుట నిరాహారదీక్షలు చేపట్టాం. ప్రధానంగా మా యొక్క డిమాండ్ ఎస్జీటీలకి మాన్యువల్ విధానంలోనే బదిలీలు జరపాలని. ఆ మేరకు అధికారులు మాకు స్పష్టమైన హామీ కూడా ఇచ్చారు. మీ ఎస్జీటీలు మొత్తానికి కూడా మాన్యువల్ విధానంలోనే కౌన్సిలింగ్ జరుపుతా ఉన్నారు. కానీ తీరా వెబ్ ఆప్షన్స్ ఇచ్చి బలవంతంగా పెట్టుకోమన్న దాన్ని మేము నిరసిస్తూ ఇవాళ ఈ యొక్క ఉద్యమానికి వచ్చాం. ఎప్పటికైనా అధికారులు ఏదైతే హామీ ఇచ్చారో హామీ మేరకు ఎస్జీటీలు మొత్తానికి కూడా మాన్యువల్ విధానంలోనే బదిలీలు జరపాలి. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఇచ్చిన మాటన హామీని తొంగలో దొక్కితే అది మోసం చేసినట్లే. అధికారులు చేసే మోసాన్ని విద్యాశాఖ మంత్రి గారే నిలువరించాలి. ఎప్పటికైనా విద్యాశాఖ మంత్రి గారు ఇది మంచి ప్రభుత్వం, ఉపాధ్యాయులే నా బలం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకొని ఈ ప్రభుత్వానికి మాన్యువల్ విధానంలో బదిలీలు జరపడం వల్ల పైసా నష్టం లేదు, ఇంత బాధ లేదు. కానీ అదే ఆ బాధ మాకు ఇంత బాధ ఉందని చెప్తున్నాం. 2000, 3000 ఆప్షన్స్ పెట్టుకోవడం మాకు ఇబ్బంది అని చెబుతున్నాం. కానీ ప్రభుత్వం ఇంత మొండిగా పోవటం తగదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు జోక్యం చేసుకొని ఈ ప్రభుత్వానికి అండగా ఉన్న ఉపాధ్యాయుల యొక్క చిన్న కోరిక మాన్యువల్ విధానంలో బదిలీలు ఎస్జీటీలు జరపాలి. అదే మేము కోరుతున్నాం. ఈ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు, రూపాయి అడగట్లేదు, మేము పీఆర్సీ డిఏలు కూడా అడగట్లేదు. బదిలీలు జరపమంటే మొండిగా వెళ్ళటం తగదని చెబుతున్నాం. లేని పక్షంలో రేపు సిఎస్సి కార్యాలయాన్ని కూడా ముట్టడి కూడా వెళ్ళిపోతాం.